క్లాసికల్ కచేరీలు అవి చేశాను. బర్హాంపూర్ ఆ సైడ్ మాది. హ్మ్. విజయనగరం. ఒరిస్సా విజయనగరం కాబట్టి అక్కడ కొంచెం ఇది ఉంటుంది. ఆ! ఒరియా. ఒరియా. ఒరియాలో కూడా వెళ్ళి జాకా చేసుకున్నాను. అలా అన్నీ పాట కదా! ఆ! ఆ గొంతుగా ఉంటే అబ్బాయి ఈ కొట్లో ఈ పాట వస్తే బాగుంటుంది హ్మ్. అంటే వాళ్ళే పిలిచి ఇస్తారు. సరిగ్గా ఉంటే ఉంచుతారు. లేకపోతే కట్టి ఇంకోళ్ళు వచ్చి పాడతారు. హ్మ్. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తీసేసినప్పుడు బాధపడకూడదు. సరిగ్గా లేదు కాబోలని అనుకోవాలి. మేము అలా అనుకోలేం కదా! కొంత వెంటనే ఏడుపు. ఆ! ఆ పాట తీశారో అని. ఎప్పుడన్నా అలా జరిగిందా? మరి అయింది కాబట్టే చెప్తున్నాను. ఎప్పుడమ్మా? ఎప్పుడెలా జరిగింది? ఎప్పుడో జరిగిందని అవన్నీ నోట్ చేయలేదు. అప్పుడు అయిపోయిందది. అప్పుడయిపోయింది. ఓ ఓకే. 2 రోజులు, 3 రోజులు ఏడుస్తాను. హ్మ్. నాలుగో రోజు ఇంకోళ్ళొస్తే ఆ! సరే వస్తాను. అంటే అదంతా దేవుడు చూసుకుంటున్నాడు. హ్మ్. నువ్విక్కడుండు అందరికీ చెప్పు అన్నట్టుగా హ్మ్. ఒక మాస్టర్ లేడీ మాస్టర్‌లా పెట్టాడు అంతే. దేవుడు. హ్మ్. మీటరు గొంతుకులో పెట్టాడాయన. అది ఆ పాటలు అందరికీ వింటుంటే మంచి వాయిస్‌లో హ్మ్. ఇప్పుడు లతా మంగేష్కర్ నేను చిన్నప్పటి నుంచి ఆవిడ ఫేమస్. అవును. అలాగే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటే ఎవరికైనా ఆ వాయిస్ చాలా బాగుంది. దానికి ఇద్దాం ఆ పాట అని డైరెక్టర్‌కి గుర్తుంది. హ్మ్. చెప్తున్నాను ఇలాగే ఎలాగ మెట్లెక్కి తిరుపతి మెట్లెక్కలేదు కానీ హ్మ్. ఈ సినిమా మెట్లెక్కి వచ్చాను. సినిమా మెట్లెక్కే వచ్చారు. అంతే. మీరు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక ఫంక్షన్‌లో మాట్లాడేటప్పుడు నేను ఈరోజు లైఫ్‌లో ఇలా ఉన్నాను అంటే అది ఘంటసాల మాస్టర్ గారి దయవే. ఆయన భిక్షే అని జెప్పేసి అని అన్నారు గదా! ఒకే ఊర్లో ఉన్నాం. ఆ! ఆయన ఆయన పాఠశాలలో చదివాడు. అంతవరకు నేను వెళ్ళలేదు. హ్మ్. మీ ఇంటికొచ్చి నేను తిన్నాను. హ్మ్. నువ్వెక్కడో ఆడుకుంటున్నావు గౌనేసుకొని అని. ఆయన చెప్పారు. ఆ! మెడ్రాసులో. ఈ ఫీల్డ్‌కొచ్చాక చెప్పారాయన. ఆహా! కానీ అప్పుడైతే పరిచయం లేనే లేదు. నీకు చిన్న పిల్లలుంటాయి. హ్మ్. నువ్వు 7, 8 ఏళ్ళు ఉంటాయి నీకు. ఆడుకుంటున్నావు గౌనేసుకొని. మా ఇంట్లో రేడియో విని ఆ! అందరి ఇళ్ళల్లో ఉండవు కదా! కొంచెం ఉంటాయి. అవన్నీ ఆటల్లో వెళ్ళిపోతుంటాయి. హ్మ్. ఇవన్నీ మీకు చెప్పాలి అంటే ఏదో తీయాలి ఒకటి బయోగ్రఫీ. నేను చెప్తాను, బోలెడు మంది చెప్తున్నారు. హ్మ్. అవే నా బయోగ్రఫీ అంటారు. కానీ అసలైన బయోగ్రఫీ అంటే అది మీరే జెప్పాలి. అదే అంతమంది నా దగ్గర రావడానికి వీలు లేదు. అవును. ఒక్కళ్ళకి ఎవరికో అర్హత ఉంది. వాళ్ళొస్తారు. అప్పుడు ఇస్తాను. హ్మ్. ఎందుకంటే మనం పాట, పాట బావుందా? హ్మ్. సరిగ్గా పాడానా? ఇప్పుడు 'వటపత్ర సాయి' అది ఎలా ఉండిపోయింది చూడండి. హ్మ్. 'లాలీ లాలీ' దగ్గర నుంచి అంత పాపులర్‌గా సో లక్కీ. యాహ్! అంటే సాయిబాబా డివోటీ నేను. హ్మ్. ఘంటసాల గారితోటి నా ప్రయాణం మరువలేము. హ్మ్. ఇంత పేరు ప్రతిష్టలు ఎలాంటి పాటలు ఆ పిల్ల చేత పాడిస్తే అంటే అందరు ప్రొడ్యూసర్లు సుశీల్ కావాలంటారు. ఆ! ఇప్పుడు అలాగే అయిపోయింది కొన్నాళ్ళకి ఎలాగా. అదంతా దేవుడే చూసుకుంటాడు. నాకు దాని గురించి కావలేదు. పాడడం, వాడు కవర్ ఇస్తే ఇంట్లో తీసుకెళ్ళి ఇవ్వడం. చూడ్డాలు లెక్క పెట్టడాలు ఏమి ఉండదు. హ్మ్. ఇంట్లో వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఓకే. పాట సుశీల అంతే. అందుకే లవకుశ చాలు కదా! ఎలా లేపేశారు నేనుగా లీల గారు. జోడి గుర్రాల్లా పరిగెత్తారు ఇద్దరును. అబ్బా! లవకుశలు. 'లవకుశలో' ఆ పద్యాలు గాని ఆ! అదే కదా! అద్భుతం అసలు. చాలాను. చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారాయన. ఆయనకి జీవితం పండింది. ఘంటసాల మాస్టర్ గారికి హ్మ్. జీవితం పండించుకున్నారు.
లవకుశ మ్యూజిక్ చేయడం క కష్టంగా చాలా అన్ని పద్యాలే. వినుడు వినుడు రామాయణ గాథ వినుడు వినుడి వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఆలకించిన ఆలపించిన ఆనంద ఆనంద మొలికే గారే వినుడు వినుడు మాయన రామాయణ గాథ గాథ వినుడి వినుడి మనసారా. మనసారా. చాలా అది చాలా రోజులు పాడాం. ఉమ్, చాలా రోజులు పాడాం. చాలా ఏళ్ళు తీశారు. ఇప్పుడు ఎక్కడుందంటే నెంబర్ 1లో ఉంది అది. అవునమ్మా. అలాంటివంటే పాడడం ఆ ఆ పాత కాలాల్లో అదంతా అవన్నీ పాడారు. ఉమ్, పదాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి రావు అవి. ఆ. ముసలమ్మల వాళ్ళు పాడుతుంటారు. ఆ రోజుల్లో ఇంకా మనకు ఇంకా బాగా గుర్తుండేది ఇప్పుడున్న వాళ్ళకంటే మాయాబజార్ లో ఒక సాంగ్ పాడారు చూడండి అమ్మా. బాబోయ్. కానీ ఏంటంటే అది కలర్ లోకి వేసిన తర్వాత కూడా ఆ సాంగ్ వింటుంటే అవునా? భలే అనిపిస్తుంది. అది చాలా ఆశ్చర్యం నాకే. ఆ, సావిత్రి గారు చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఉమ్, ఆవిడకి నాకు సరే మీట్ 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 చేయించారు. ఓకే. మాట్లాడడం అది అందులో కొంచెం నైస్ అయిందనమాట. ఆహా. ఫ్రెండ్షిప్ లాగా. అందులో మరీ ఆ పాట పాడిన తర్వాత మరీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆహనా పెళ్ళి అంట. చాలా చాలా బాగుంది. ఆ, ఏదమ్మా అది షూటింగ్ అయ్యే టైంలో మీట్ అయ్యారా లేకపోతే ఎలా అయిపోయిన తర్వాతనా? అంతే. ఆహా. ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తామయ్యా మేము. ఆ, మరి అంత ప్రాక్టీస్ చేయబట్టి ఉమ్. అంత ఈజీగా పాడతాం. అప్పటి నుంచి మీ స్నేహం అనేది కూడా బాగా బలంగా ఉండిందమ్మా అవునమ్మా. సావిత్రి గారితో. ఆవిడ పాటలు చాలా పాడాను. ఓకే. కానీ ఇంకొక సాంగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 'గోరింటాకు' సినిమాలో ఒక సాంగ్ పాడతారు చూసారా మీరు? గోరింటా పూచింది. కొమ్మ లేకుండా ఊరింట పూసింది కొమ్మ లేకుండాను. యాహ్! అది ఏమిటి ఇప్పటికీ నాకు అర్థం లేదు. దాని అర్థం ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి. ఇలాంటివన్నీ లేటెస్ట్ అన్నీ తెలియనివన్నీ చెప్పిస్తున్నారు. ఆ! తెలియనివన్నీ నేర్చుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. హ్మ్. ఆ ఛానల్ పెట్టండి, చాలా బాగున్నది అందులో అన్నీ తెలియనివన్నీ చెప్తున్నారు. ఆ! అంతేకాని ఇంకో విధంగా చెప్తారు, అది బాగోలేదు. ఆ! మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం టీవీ నుంచి ఏమిటి నేర్చుకోవాలి? మంచితనం నేర్చుకోవాలి. అవునమ్మా. ఇళ్ళల్లోకి రానీయడు. హ్మ్. మరి ఆ ముసలాళ్ళు ఉంటారు, ఏం నాయనా వాడు స్వాగతించేటప్పుడు వాడు తుర్రని పారిపోతాడు. ఇంకైతే టీవీ అందరికీ ఒక ఒక మంచి స్పాట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్గా ఆ! బాగా నేర్పిస్తే టీవీ అంత మంచి మాస్టర్ లేడు మీకు స్నేహితుడంటే రేడియో గదా! మా ఇంట్లో. ఆ రోజుల్లో బాగా ఉపయోగపడిందేమో. అవును. ఆ! తెల్లవారులు వేసుకుని పడుకుందండి రేడియో. రేడియో. అవును. అలా ఆ రేడియో, చిన్న రేడియో ఉంది, అది చెవి దగ్గర పెట్టుకొని హ్మ్. అలా పడుకుంటా నిద్రపోతాను. తెల్లవారులు మోగుతుంటుంది. అయ్యా! అది మా నాన్నగారు నాకు పొద్దుట ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ! తెల్లవారులు కరెంటు దండుగా అయిపోయింది, ఇది కట్టనే లేదు. ఆ! అప్పుడు మన చిన్నతనంలో కరెంటు ప్లగ్గు అన్నీ ఏం తెలుస్తుంది. హ్మ్. పాడితే చాలు దాన్ని పెట్టేసుకుంటాం. మీ జీవితంలో ఘంటసాల గారి తర్వాత మిమ్మల్ని బాగా ప్రోత్సహించి, మరి ముందుకు తీసుకెళ్ళిన సంగీత దర్శకుడంటే ఏ పేరు చెప్తారు మీరు? ఘంటసాల గారితోటే అయింది. ఘంటసాల గారి తర్వాత ఎవరు లేరా? ఎవరు లేరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ హ్మ్. ఒక బాణంలా దూసుకొచ్చింది బాలు. ఆ! బాలసుబ్రహ్మణ్యం బాణంలాగా వచ్చాడు ఆయన. ఆ! అంటే ఇదంతా పూర్వ పుణ్యం ఉంటుందమ్మా. హ్మ్. పూర్వ పుణ్యం నుంచి చేసుకున్నది. వాళ్ళు ఎంతవరకు చేసుకున్నారో అంతవరకే గీసేస్తాడు దేవుడు.
మనం ఎంత పట్టి లాగా అంటే అదే ఎగిరిపోతుంది చూడండి. ఈ బాడీలోకి ఈ పవర్ ఎలా వచ్చింది మీకు తెలుసా? హుహు. తెలిస్తే చెప్పండి. చాలా అదేమో అది దేవుడు ఒక్కడికే తెలుసు. అంతే. సరే వెళ్ళి నువ్వు రా అంటాడు. అదే వచ్చేసాడు.